యాక్టర్గా, ఒక డాక్టర్గా, అట్లానే సామాజిక కార్యకర్తగా, ఫిలాంథ్రపిస్ట్గా మీరు సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాల గురించి ప్రజలకు మీరు విశదీకరిస్తూ ఉన్నారు. అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా చిరంజీవి గారు జూబ్లీ హిల్స్లో ఒక సంఘటన వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు. గరికపాటి గారు, చిరంజీవి గారు ఇద్దరు కలిసి ఆహ్వానించడం జరిగింది. కానీ గరికపాటి గారు చిరంజీవితో ఎక్కువ ఫోటోలు దిగుతున్నప్పుడు ఆయన అన్నాడు, చిరంజీవితో దిగుతూ ఉంటే నేను వెళ్తాను అని చెప్పి ఆయన అనటం జరిగింది. మరి ఎందువల్ల, దీని కారణాలు ఏంటి, కొద్దిగా మీకు ఏమైనా విశదీకరించండి సార్. అదేనండి, ఇది ఆల్రెడీ అయిపోయింది, చాలా నెలలు అయిపోయింది. మళ్ళీ ఈ ప్రశ్నకి మళ్ళీ మనం స్పందించే అవసరం లేదనుకుంటాను. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. గరికపాటి గారు ఆయన మహాపండితుడు, వేద పండితుడు, సాహిత్యంలో అయితే శాస్త్రయుజ్ఞం అయితే ఉపనిషత్తు బ్రహ్మాండమైన పాండిత్యం గల మహాన్ మనిషి. ఆయన చెప్పే ప్రచనలు కూడా అన్నీ చాలా ప్రజల్లో ఒక మంచి గుణపాడు, అంటే ఎలా జీవనంలో మన యొక్క మానవ జీవితంలో ఆయన యొక్క ప్రవచనాలు చాలా బ్రహ్మాండంగా మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. గొప్ప పాండిత్యుడు, మేధావి, అటువంటి మహానుభావుడు. ఆ రోజు చిరంజీవి గారు అంటే ఇది ఒక హేళ, అది ఒక ప్రోగ్రామ్ దత్తాత్రేయుడు గారు ఆయన ఆర్గనైజ్ చేశారు. దానికి చిరంజీవి గారిని కూడా ఇన్వైట్ చేశారు, గరికపాటి గారిని కూడా ఇన్వైట్ చేశారు. ఆయన వచ్చి డైస్ మీద కూర్చున్నాడు. ఆయన తర్వాత ఆ ప్రోగ్రామ్ నేను కూడా వెళ్ళాను. తర్వాత ఆ రోజు చిరంజీవి గారు రావడం, మరి ఇప్పుడు ఒక జనాకర్షణ పొందే వ్యక్తి అంటే హీరో ఆయన మొత్తం ఆంధ్ర ఆల్ ఓవర్ తెలంగాణ చిరంజీవి గారు అంటే తెలియలేని వ్యక్తి ఎవరో లేరు. మహానుభావుడు, బ్రహ్మాండమైన స్టార్డమ్ ఉన్నవాడు ఆయన. అటువంటి మనిషి వచ్చినప్పుడు ఫోటోలు ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు మీరైనా నేనైనా ఒక ప్రజాకర్షణ ఉన్న మనిషితోటి ఫోటోలు తీసుకోవడం సహజం. అలాంటిది ఈయనేమో స్టేజ్ మీద నుంచి మైక్ తీసుకొని ఇలాగ చిరంజీవి గారు మీరు ఆపండి, ఫోటో సెషన్ ఆపకపోతే నేను వెళ్ళిపోతాను, పైకి రండి అనడం అనేది ఆయన యొక్క పాండిత్యం, మహానుభావుడు, ఆయన సంస్కారానికి మరి అది తగదని నా అభిప్రాయం. రెండోది, మళ్ళీ చిరంజీవి గారు కూడా అది ఏమీ తెలియకుండా మళ్ళీ స్టేజ్కి వచ్చి ఆయన చేతులు పట్టుకొని చక్కగా ఎంతో అభిమానంతో మాట్లాడినందుకు ఆయన ఇంకా మనం గొప్పవాడని మనం చెప్పుకోవాలి. మరి గరికపాటి గారి కుటుంబంలో కూడా ఏదో చిన్న కలతలు ఉన్నాయని చెప్పి అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అదే ఫ్యామిలీ మ్యాటర్స్ అండి. ఆయన ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అందరికీ ఉంటుంది ఫ్యామిలీ మ్యాటర్స్. సో ఆయన ఇప్పుడు బ్రహ్మాండమైన పరుగుబడి సంపాదించాడు. ఆయన గరికపాటి గారు అంటే తెలియలేని వ్యక్తి లేదు, చాగంటి గారు అంటే తెలియలేని వ్యక్తి లేదు. బట్ చాగంటి గారు గరికపాటి గారిని మనం రెండు ఒక బ్యాలెన్స్ లేస్తే మటుకు తేడా వస్తుంది. ఎందుకంటే చాగంటి గారు ఆయన యొక్క నమ్రత, మర్యాద, మాట విధానం, ఆయన యొక్క మహాపాండిత్యం, ఆయన కూడా గొప్ప మనిషి, మహాపాండిత్యం, ఏదైనా అనర్గళంగా చెప్పే ప్రవచనాలు చెప్పే మహానుభావుడు చాగంటి గారు అయితే, గరికపాటి గారు అయితే. బట్ ఇలాంటివి అంటే ఇంత మనకి పాండిత్యం భగవంతుడు ఇచ్చినప్పుడు ఒక ఫోటోల గురించి ఒక కథానాయకుడు వస్తే దానికి ఆయన అంత ఉద్రేకపడడం అనేది సమంజసం కాదని నా అభిప్రాయం. అంతకంటే ఇంకేమీ లేదు. అది ఏమండి, మళ్ళీ అందరూ పాప ఆయన కూడా చిరంజీవి గారు కూడా ఆయన ఏమి అసలు ఇది ఆయన ఇది మహానుభావుడు, ఆయన సంస్కారానికే వదిలేశాను అన్నాడు ఆయన. సో ఇవన్నీ చిన్న చిన్న తప్పులు, ఇవన్నీ పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండోది ఫ్యామిలీ మ్యాటర్స్ అంటారా, అది ఇట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్స్. ఫ్యామిలీ మ్యాటర్స్ ఎన్నో మంది పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి, అవన్నీ మనం ఎక్కువ మాట్లాడకూడదు. మనకి భార్య ఏదో మన టీవీలో కూడా చెప్పడం జరిగింది కొన్ని. అవును, టీవీలో కూడా ఆవిడ ఓపెన్గా ఇంటర్వ్యూస్ ఇచ్చి కారణాలు ఏమన్నా తెలుసా? క్యారెక్టర్ని కూడా కొంచెం కించపరచడం జరిగింది. అది మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే అందరూ మహానుభావులే. సో అందరి గురించి మనం ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి కూడా మాట్లాడటం సమంజసం కాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్